హాయ్, లెట్స్ మేక్ టేస్టీ కరివేపాకు చికెన్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎదిరిపోయే కరివేపాకు చికెన్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 10-12 ఎండుమిరపకాయలు, 2 ఎలాచి, 1 టేబుల్ స్పూన్ సోంపు వేసుకొని ఇందులో గుప్పుడు కరివేపాకు వేసి డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 ఇంచు దాల్చిన చెక్క, జీలకర్ర, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, సాల్ట్ వేసి 2 నిమిషాలు మగ్గించుకున్నాక ఇందులోనే ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా మగ్గిన తర్వాత ఇందులోనే మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని మరో 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి మరో 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకును పౌడర్ చేసి ఆ పౌడర్ మొత్తం కూడా ఈ చికెన్లో వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. చికెన్కి బాగా పట్టాలి కరివేపాకు పొడి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి వేసుకొని ఫ్రై చేసుకోవాలి 4-5 నిమిషాలు. చివరిగా ఫ్రెష్గా అప్పటికప్పుడు వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది మాత్రం మిస్ చేయొద్దు. మరొక 4-5 నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే వేడివేడిగా కరివేపాకు చికెన్ రెడీ. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. మస్ట్ ట్రై అని చెప్తాను. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.